ఒక సెల్ఫ్ మోటివేటెడ్ ఇండివిజువల్. కురుక్షేత్రంలో దిగిన అర్జునుడు కృష్ణుడు రథసారథి లేకుండా తన రథం తనే నడిపించుకుంటా కురుక్షేత్రంని దద్దరిల్లిపించిన వీరుడు ధీరుడు. పవర్ ఆఫ్ డ్రీమ్స్ అంటే కలగన్నడు అని అంటే దాన్ని చెయ్యాల్సిందే. ఇది కదా, ఇట్లుండాలి కదా మనిషి. ఆయన ధనుష్ పట్టుకొని మైదాన్లో దిగిండు పొలిటికల్ మైదాన్లా, పంచర్లే. రాముని గుణమే నీది రామబాణమే మాట అంటే వా తెచ్చుతాడ్రా గడ్డపార ఈసారి అని అనుకున్నా. కేసీఆర్ కి సరైన మొగుడు దొరికిండ్రా అని చెప్పి ఖుషి పడ్డా. ఫస్ట్ టైం నువ్వు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసినావు చూడన్న, ఆ రోజు మనసంతా పులకరించిపోయిందన్న. ఎప్పుడైతే సోనియా గాంధీ గారు తన సొంత కార్ల నిన్ను గుసబెట్టుకొని తీసుకొని పోయారు చూడన్న ప్రమాణ స్వీకారం రోజు, నీకు యాదుందో లేదో, నీ తమ్ముడికి నాకు యాదుందన్న. దట్ ఈస్ రేవంత్ రెడ్డి, హీఈస్ రేవంత్ రెడ్డి అని హ్యాష్ ట్యాగులు పెట్టుకుంటామన్న. ఎందుకు చెప్పాలన్నా, బికాస్ యూ వేర్ ది ఓన్లీ స్ట్రాటజిస్ట్, ఓన్లీ రిఫార్మిస్ట్ and only the solution is for the Congress who was getting into the burial grounds. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు అని అంటే పుచ్చలు పగిలిపోయాడు ఒక్కొక్కటి ప్రత్యర్థులే. మా అన్న, మా రేవంత్ అన్న నిన్న నాకు ఒకటి వీడియో క్లిప్పింగ్ పంపించిండ్రు. ఏందనంటే రేవంత్ అన్న జరా ఎమోషనల్ అయి మాట్లాడిండు. అసలు ఏమనుకుంటున్నారా మీరంతా, ఏమనుకుంటున్నారా మీరంతా అని చెప్పి రేవంత్ అన్న మాట్లాడిండు. అయితే రేవంత్ అన్న, నేనైతే జర్నలిస్ట్ని కాదే, కానీ నేను మీ అభిమానిని రేవంత్ అన్న. నేను జర్నలిస్ట్ని వస్తాను కదా, ఐఎమ్ ఎ ప్రౌడ్ ఆటోమొబైల్ ఇంజనీర్, గర్వంగా చెప్పుకుంటా, గౌరవంగా చెప్పుకుంటా. అయితే రేవంత్ అన్న, ఒక TDMA సభ్యుడిగా, తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ మెంబర్గా సగౌరవంగా మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నాను. ఎందుకంటే మీరు నిన్న కొన్ని మాటలు అన్నారు, అది నాకు కొంచెం బాధ కలిగించింది. నా ముఖ్యమంత్రివి కాబట్టి నా బాధ నేను మీకు చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్తానన్నా? ఎందుకంటే నా బాధ నీ బాధ కాదా? ఎలక్షన్ల కంటే ముందు మా అన్నని పరిచయం చేస్తున్న ఫ్రెండ్స్, ఒక సెల్ఫ్ మోటివేటెడ్ ఇండివిజువల్. నిజంగా చెప్పాలనంటే కురుక్షేత్రంలో దిగిన అర్జునుడు కృష్ణుడు రథసారథి లేకుండా తన రథం తనే నడిపించుకుంటా తన గీత తనే చెప్పుకుంటా కురుక్షేత్రంని దద్దరిల్లిపించిన వీరుడు ధీరుడు. సింగిల్ హ్యాండెడ్గా ఆయన ధనుష్ పట్టుకొని మైదాన్లో దిగిండు పొలిటికల్ మైదాన్లా, పంచర్లే గుర్రాలే వెనక జరిగిపోతుండే, రథసారథులు దూరం మాట, మహారథులే. పవర్ ఆఫ్ డ్రీమ్స్ అంటే కలగన్నడు అని అంటే దాన్ని చెయ్యాల్సిందే. ఇది కదా, ఇట్లుండాలి కదా మనిషి. గోల్ సీదా చెప్పిండు, నేను నా గోల్కి పనిచేస్తా. దానికి తోడు ఆయన మీద రాసిన పాట 3 రంగుల జెండా ఎత్తి అని అన్నప్పుడు నేను కాంగ్రెస్ జెండాను చూడలే, అందులో నా తిరంగాను చూసిన, అందులో నాకు నచ్చిన నా లీడర్ మా రేవంత్ అన్నను చూసిన. 3 రంగుల జెండా ఎత్తి అని అనగానే దానికంటే అబ్బా అని అనుకున్నా, మా అన్న కదా అని చెప్పి ఖుషి పడ్డా. రాముని గుణమే నీది రామబాణమే మాట అంటే వా తెచ్చుతాడ్రా గడ్డపార ఈసారి అని అనుకున్నా. కేసీఆర్కి సరైన మొగుడు దొరికిండ్రా అని చెప్పి ఖుషి పడ్డా. ఫస్ట్ టైం నువ్వు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసినావు చూడన్న, ఆ రోజు మనసంతా పులకరించిపోయిందన్న. ఆ రోజు ఎస్ కష్టపడితే ఇది కదా పవర్ ఆఫ్ డ్రీమ్స్ అని చెప్పి ఖుషి పడ్డా. ఎప్పుడైతే సోనియా గాంధీ గారు తన సొంత కార్ల నిన్ను గుసబెట్టుకొని తీసుకొని పోయారు చూడన్న ప్రమాణ స్వీకారం రోజు, నీకు యాదుందో లేదో, నీ తమ్ముడికి నాకు యాదుందన్న. నేను ఆదరిస్తానా, కాకపోతే నా అన్న తప్పు చేస్తే నేను చెప్తున్నా, నన్ను వింటలేవు. మీకు పొగడతలు అలవాటు అయినాయి అన్న. తర్వాత పొగడతలు మంచివి కావన్నా, స్వీట్ మంచిదే అన్న, నాలుకకి రుచి కలిగిస్తుందనన్న, కాకపోతే నీ శరీరానికి హాని కలిగిస్తుందనన్న. వేపాకు చేదుగుంటుంది రేవంత్ అన్న, కాకపోతే నీ బాడీని నియంత్రణలో తీసుకొస్తుందనన్న. దట్ ఈస్ రేవంత్ రెడ్డి, హీఈస్ రేవంత్ రెడ్డి అని హ్యాష్ ట్యాగులు పెట్టుకుంటామన్న. ఎందుకు చెప్పాలన్నా, బికాజ్ యూ వేర్ ది ఓన్లీ స్ట్రాటజిస్ట్, ఓన్లీ రిఫార్మిస్ట్ అండ్ ఓన్లీ ద సొల్యూషనిస్ట్ ఫార్ ది కాంగ్రెస్ హూ వాస్ గెటింగ్ ఇన్ టు ది బరియల్ గ్రౌండ్స్. బొందల గడ్డల మీద మూలలు కొట్టుకోబోతున్న మీ కాంగ్రెస్ పార్టీకి ఏకైక స్ట్రాటజిస్ట్ నువ్వే, రిఫార్మిస్ట్ నువ్వే, సొల్యూషనిస్ట్ నువ్వే. అండ్ ఈజ్ ఆర్ రేవంత్ రెడ్డి అని చెప్పి మేము ఖుషి పడ్డామన్న. ఎలక్షన్ల తర్వాత చీఫ్ మినిస్టర్ మొత్తం అంతా ఒక కియాస్క్ అయిపోయిందన్న, చావోస్లకు అయిపోయిందన్న. ద ప్రిన్స్ ఆఫ్ పెటినెస్ అయిపోయిందన్న. అంటే ప్రిన్స్ ఆఫ్ పెటినెస్ హ్యాష్ ట్యాగ్ నిజంగా చెప్పాలనంటే
ద సుల్తాన్ ఆఫ్ సెలెక్టివ్ మొరాలిటీ ఎవరు అని అంటే మరి రేవంత్ రెడ్డి అయిపోయింది అన్న ఎలక్షన్ల తర్వాత. లేడీస్ అండ్ జెంటిల్మెన్, గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అవర్ తెలంగాణస్ సెకండ్ సీఎం మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇన్హెరిటెడ్ యాజ్ ది యాక్సిడెంటల్ సీఎం ఆఫ్ తెలంగాణ అని చెప్పి అలా మాట్లాడుతుంటే చాలామంది బాధేస్తుందన్న. ఇన్హెరిటెడ్ అని ఎందుకు అన్నానంటే ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అంటే మన్మోహన్ సింగ్ అని అన్నారు. ఇవాళ ఆ టైటిల్ని మీరు తీసుకున్నారన్న. ఏందనంటే ద యాక్సిడెంటల్ సీఎం ఆఫ్ తెలంగాణ ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి అని. వన్స్ ఒకప్పటి షేరే తెలంగాణ ఇవాళ ఆయన గర్జనకే ఆయన ముఖం ఎందుకు తిప్పుకుంటున్నాడు అని చెప్పి జనాలు మాట్లాడుతుంటే బాధేస్తుందన్న. షేరే తెలంగాణ మీరే కదా, మీ గర్జనకే మీరు వెనకకు జరిగిపోతున్నారు ఏంది అని చెప్పి మాట్లాడుతున్నాను. ఇది నేనంటలేనన్న, కొంతమంది జర్నలిస్టులు మాట్లాడుతున్నారన్న. అయితే జర్నలిజం చదివినరా అని చెప్పి మీరు వేసిన ప్రశ్నకు ఇవాళ తెలంగాణ ప్రజలు వేసిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలుగుతారా అన్న? మళ్ళీ పాలిటీషియన్లు అయిన మీరు పొలిటికల్ సైన్స్ చదివినరా అన్నా ఓ పెద్దన్న, జర్నలిజం చదివినరా అని చెప్పి మీరు మైక్ వేసుకొని మాట్లాడారు కదన్నా. నేను మైకు కింద ఇక్కడ పెట్టుకొని ఛాతి మీద పెట్టుకొని గుండెల మీద చేయి పెట్టుకొని రేవంత్ అన్న మీద ఒట్టేసి అడుగుతున్నానా, మళ్ళీ పాలిటీషియన్స్ పొలిటికల్ సైన్స్ చదివిర్రా అన్న? సమాధానం ఉండదన్న. ఎందుకు ఉండదు తెలుసా అన్న? అసలు పొలిటికల్ సైన్స్ అనే సబ్జెక్టు వశపడుతుందా అన్న? వశపడుతుందా అన్న? నెత్తిలోకి ఎక్కుతుందా అన్న? అకాడమిక్ విజన్ మనకు ఉంటుందా అన్న? విజన్ అండ్ మిషన్ ఆఫ్ గవర్నెన్స్కి మనం సింక్ అవుతామా అన్న? సో ఈ మిస్టరీ ఉంది చూడనా, అకాడమిక్ విజన్ ఆఫ్ ది పొలిటికల్ సైన్స్ ఆర్ ది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, వాట్ ఎవర్ వీ కాల్డ్ ఇట్, దాని మీద జర డిస్కస్ చేద్దామన్న. రేవంత్ అన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తీసుకొని మాట్లాడితే రేవంత్ అన్న డిగ్రీ చేసిండు మన ఏవీ కాలేజ్ నుంచి, సూపర్ కాదని అంటలేను. బట్ ఆయన పొలిటికల్ పిహెచ్డి ఏడున్నది అని అంటే యూనివర్సిటీ ఆఫ్ బ్లాక్మెయిల్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్ట్రింగ్ ఆపరేషన్స్. నేననలే, నీకు దండం పెడతా, నీ కాలు మొక్తా, నేననలే. మళ్ళీ గుడ్డలోడ తీస్తానంటావు నన్ను, నేననలే. రాజగోపాల్ రెడ్డి గారు వెనకటికి అన్నారా లేదా చెప్పురు బ్రదర్, నేను అన్నారా లేదా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆయన డిగ్రీ ఈడ చేసిండొచ్చు, బట్ యూనివర్సిటీ ఆఫ్ బ్లాక్మెయిల్ ఇంకా డిపార్ట్మెంట్ ఆఫ్ స్ట్రింగ్ ఆపరేషన్స్ నుంచి పిహెచ్డి చేసిర్రు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఫస్ట్ ఒకటే ఒక పనితో ఎమ్మెల్సీ ఓటుకు నోటు స్కామ్లా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసిర్రు ఆయనకు. ఒకటే రోజు ఇట్లా ఎంటర్ ది డ్రాగన్, ఎంటర్ అయిపోయాడు, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసేసుకుంటూ ఓటు నోటు టేస్లా వచ్చేసిండు, స్ట్రైట్ టు చర్లపల్లి జైలుకి వెళ్ళిపోయాడు 2015లో. రేవంత్ అన్న మీరు అన్న మాటలకే నేను జవాబిస్తున్నానే. నేను ఏమంటా అంటే రేవంత్ అన్న, యు ఆర్ ఎ గుడ్ ఫైటర్, యు ఆర్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ రేవంత్ అన్న. ప్రాబ్లం ఏందనంటే ఇవాళ మీకు ఎవరు నేర్పుతున్నారో లేకపోతే మీ అహంకారం మీకు అయిందో నాకు అర్థమవుతలేదు రేవంత్ అన్న. ఈ ఒక్క పాయింట్లో మీరు వర్క్ చేస్తే, నేను నిజంగా చెప్తున్న తర్వాత మీరు రాసి పెట్టుకోరన్నా, అసలు తెలంగాణ మిమ్మల్ని మరవదు. ఎందుకంటే మీ ఫైటింగ్ స్పిరిట్ అట్లాంటిది. ఓటుకు నోటు స్కీమ్లా ఇక నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్లో వన్ మ్యాన్ ఆర్మీ అని అంటారు. ఈయన అంటారా అన్నారా? కాంగ్రెస్ పార్టీలో రేవంత్ అన్నకి ఏం పేరు ఉన్నది? వన్ మ్యాన్ ఆర్మీ. కాకపోతే ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఈ హైడ్రా ఈ పంచాయతీలు సీఎం అయిన తర్వాత వన్ మ్యాన్ ఎంబారాస్మెంట్ కూడా ఎవరు అని అంటే ఈయననే అయిపోయాడు. ఎంబారాసింగ్ సిచ్యువేషన్లలో కాంగ్రెస్లో ఎవరు పడేస్తున్నారంటే ఏ ఇస్ వన్ మ్యాన్ షో అండ్ వన్ మ్యాన్ ఎంబారాస్డ్ అంతే. కాంగ్రెస్లో మిగతా వాళ్ళందరూ మంచుకున్నారు. ఎవరు ఎంబారాజ్ అయ్యిందంటే మా రేవంత్ అన్ననే అయ్యిండు. ఇవాళ పార్టీలో మిమ్మల్ని ఏమంటారు తెలుసానా? ఈ మాట నేను చెప్తున్నప్పుడు ఆధారాలు పెట్టి చెప్తున్నానా. ఎందుకంటే మీ సర్కార్ని ఛాలెంజ్ చేసిందన్న సలార్ మీనాక్షి నటరాజన్ తన పాదయాత్రతో మీకు చెక్ పెట్టిందన్న. అంటే ఇవాళ మీరే మీ పార్టీలు ఎట్లయిపోయారు తెలుసా అన్న? జీపీఎస్ లేని మిజైల్ అయిపోయారు అన్న. ఒకప్పటి రాజకీయ చాణక్యుడు ఇవాళ కేవలం ప్రెస్ మీట్లలో మాట్లాడే టిక్ టాక్ చాణక్య అయిపోతే ఎట్లానా? రీల్ చాణక్య అయిపోతే ఎట్లానా? ఒకసారి పునః విచారణ చేయండి రేవంత్ అన్న. ఇలా మీడియా వాళ్ళు ఇట్లా, మీడియా వాళ్ళు అట్లా, మీడియా వాళ్ళు ఇట్లా. ఇంకొకటి నేను ఏమంటున్నానంటే రేవంత్ అన్న, ఇలా సోషల్ మీడియాలో మిమ్మల్ని హీరో చేసిర్రే, మా రేవంత్ అన్న అని చెప్పి మిమ్మల్ని హీరో చేసిర్రు వెనకటికి. ఇవాళ నువ్వు జర్నలిస్ట్ అనే బ్లాక్ చేసేస్తా అంటున్నావు, ఏదో సిగ్నల్ రెడ్ చూపించినట్టు నెక్లెస్ రోడ్ మీద సడన్గా. ఎట్లానా? నేను ఎందుకు అంటున్నానంటే ఇవాళ మేమే మిమ్మల్ని పెంచి పోషించినామే వెనకటికి.
వాళ్ళు నిజాయితీగా కొన్ని క్వశ్చన్లు వేస్తున్నారు అని చెప్పి మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ లేదంటే నేను నమ్మా. మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ వెనకటికి ఎట్లా మాట్లాడుతుండేనో నాకు పర్ఫెక్ట్గా తెలుసు. ఒక్కొక్క మాటలో ఎంత దమ్ము ఉంటుండే నేనే గట్టి నిదర్శనం దానికి. వేరేవాడు అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు, నేనే ఆడికి ఎదిరిస్తా. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు అని అంటే పుచ్చలు పగిలిపోయాడు ఒక్కొక్కటి ప్రత్యర్థులు. మీరు అబద్ధం కూడా అతికినంత నిజంగా చెప్తుండే. కాకపోతే ఇవాళ ముంగట రోళ్ళలో కూర్చుంటుండే లేస్తుండే అని అంటే ఆడికి వస్తారు రేవంత్ అన్న. ఇప్పుడు నేను ఇవాళ సీఎం తెలంగాణ ముఖ్యమంత్రి మీద ఎన్ని కేసులు ఉన్నాయి బ్రదర్? 1 2 3 21 21 రూపాయి కట్నం పెట్టినట్టు 21 క్రిమినల్ కేసులు ఉన్నాయి అందులో మీవి. ఇది గుర్తుపెట్టుకోరు. 21 క్రిమినల్ కేసెస్ ఉన్నాయంట మీ మీద. మీ మీద మేజర్ సెక్షన్స్ ఐపీసీ సెక్షన్స్ ఏవైతున్నాయో 120B 171E 506 509 అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మీద నిందితులన్న. ఒకప్పుడు కాంగ్రెస్ కరప్ట్ అనన్న పెద్ద మనిషి, సోనియా గాంధీ గారిని బలిదేవతనన్న పెద్ద మనిషి, సీఎం పదవి రాగానే బలిదేవత బలమైన దేవత అయిపోయింది. కరెక్టా కదా? డేటా కరెక్టా కదా నేను చెప్పింది? ఇంచుమించు డేటా మన చిత్రగుప్తులో తప్పు ఉండదు. ఒకప్పుడు సోనియా గాంధీ గారి పేరే, సోనియా గాంధీని ఏమని అన్నాడు? బలిదేవత అని అన్నాడు. సీఎం పదవి రాగానే బలమైన దేవత అని అన్నాడు. ఇవాళ బలమైన దేవత, బలిదేవత ఎక్సెట్రా ఎక్సెట్రా లెటర్ ఆమె ఏం రాసినా సోనియా గాంధీ గారు లెటర్ రాసిరంటే నేను గోల్డెన్ ఫ్రేమ్ చేసి పెట్టుకుంటా అని చెప్పి పాట పాడుతున్నారు అన్న. కరెక్టే అన్న, కాదని అంటలేనన్నా, పెట్టుకోవాలి కూడా అన్న. వెనకటికి బీఆర్ఎస్ రూల్కి వ్యతిరేకంగా ఆ ఇన్క్యుబెన్సీ ఫ్యాక్టర్ ఏదైతే ఉండేనో దాన్ని మీరు ఎన్కాష్ చేసిరన్న. ఆనాడు ఇదే సోషల్ మీడియా పోరలు, నేను లేకపోవచ్చు బట్ ఇదే సోషల్ మీడియా పోరలు మీకు ఎంత ఆ రోజు వత్తాసు వలికిరానా, ఎంత సపోర్ట్ చేసిరానా. ఇవాళ మీరు ఏమంటున్నారనంటే ఆ జర్నలిస్టు పెన్లలో ఇంకులు వేయడం పక్కకు పెట్టి ఇంకో మీడియా బ్యాన్ చేద్దాం అని చెప్పి మాట్లాడుతున్నారన్న. ఎట్లానా? ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి నిజాల మీద యుద్ధం ప్రకటించిండా అని చెప్పి అడుగుతున్నారన్న యూట్యూబర్లు. ఎందుకనంటే నా దృష్టిలో ఏబిఎన్ నిజంగా నిజాయితీ పేపరా రేవంత్ అన్న? ఫ్యాక్టా? పబ్లిక్ పోల్కి పోదామా రేవంత్ అన్న? ఇలా నేను అడుగుతున్నా, మీరు చెప్తారా రేవంత్ అన్న? నేను ఇంకొకటి ఏం అడుగుతున్నానంటే సీనియర్ల జూనియర్ల కాడికి వస్తే ఇది నేను లేచి నిలబడి మాట్లాడతా. సీనియర్ల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి రేవంత్ అన్న మీరు ఏమన్నారంటే వెనకటికి ముందు ఎవరైనా జర్నలిస్టులు వస్తే వాళ్ళకు ముందు రోజులలో మనం కూర్చోబెడుతుండే, వాళ్ళు నిలబడుతుండే. ఇప్పుడు వాడు ఎట్లా చూస్తున్నాడంటే ఏదో నేను ఆయనకి భయపడాలా, నమస్తే పెట్టాలా, నాకు హోదా అడ్డం వస్తుంది, లేకపోతే చెంప వలగొట్టాలన్న తత్వం వస్తుంది అని అంటే గుడ్డలుడ తీసుడు, చెంప వలగొట్టుడు, పేగులు మెడలేసుకునుడు అన్న ఇది అసుర లక్షణాలే. రాక్షసులకు ఉంటాయి ఇట్లాంటి లక్షణాలు. మీరు దైవానుగ్రహం ఉన్నోళ్ళు, లేకపోతే ఈ స్థాయికి మనిషి ఎదగడు. ప్రజలను శాసించే స్థాయికి అందులో ఏ క్యాబినెట్ హోదా లేకుండా మీరు డైరెక్ట్ ముఖ్యమంత్రి అయినరన్న అంటే మీకు దైవానుగ్రహం ఎంత గట్టిగా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇవన్నీ మీరు ముంగట పెట్టుకొని నేను మిమ్మల్ని కారణజన్ములు అని అంటలేను. దైవానుగ్రహం గట్టిగా ఉంది, ఏదో పుణ్యం చేసుకొని ఉన్నారు మీ జిందగీలో. కానీ ఇవాళ మీరు మర్చిపోతున్నారు. మీ అహంకారం అనేది మిమ్మల్ని కంప్లీట్గా ఆవాహనం చేసుకున్నది. సీనియర్ జూనియర్ల కాడికి వస్తే వెనకటికి పాకిస్తాన్ని ప్రేమించే ఒక నాయకుడు ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఆయన మీ దాంట్లో. ఆయనను ముంగట పెట్టి స్టేజ్ మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎట్లా తిట్టిపించిరన్న? మళ్ళీ అప్పుడు సీనియర్ జూనియర్ లేడికి పోయిందన్న. మీ సొంత పార్టీ మీదనే మీ సొంత పార్టీ నాయకులతోని జూనియర్లను పెట్టి సీనియర్లను తిట్టిపించారు. మళ్ళీ ఆ సీనియర్లే వెనకటికి ఆ జూనియర్ పాకిస్తాన్ ప్రేమించే ఆ వ్యక్తికి జీవనోపాధి కల్పించిండు. నిజంగా చెప్పాలంటే జీవితం పోసిండు. నేనే ప్రత్యక్ష సాక్షి అన్న కొన్ని దాంట్లో. ఇవాళ ఆయనకు పదవి ఇస్తా అని చెప్పి నువ్వు అది చేసినావు అన్న. రాహుల్ గాంధీ ఎందుకు గెలవడన్నా మిమ్మల్ని? ఇది ప్రశ్నించినందుకు యూట్యూబర్లు గలీజోళ్ళ అన్న, జర్నలిస్టులు ప్రశ్నిస్తే అన్నా నేను ఏమంటున్నానంటే ఇవాళ సిటిజన్ జర్నలిజం అని ఉంటుందన్న. అంటే జనాలే జర్నలిస్టులు అయితే నీ రోడ్డుకి డ్యామేజ్ అయింది, ఆడ ఫోటో తీసి పెడితే సిటిజన్ జర్నలిస్ట్ అంటారన్న. సొసైటీ ఈ ఆస్కారం ఇచ్చిందే రేవంత్ అన్న. ఇది మీకు తెలియకానని అంటలేను. అహంకారం మిమ్మల్ని ఆహుతి చేస్తుందేమో అని చెప్పి నాకు భయం అవుతుందన్న. ఇవాళ రాహుల్ గాంధీ మిమ్మల్ని ఎందుకు కనిపిస్తలేడన్న? ఎందుకంటే కాంగ్రెస్ వర్గాలలో ఏం మాట్లాడుతున్నారు తెలుసా అన్న? కాంగ్రెస్ పార్టీకి లీడర్లు కావాలి. మరొకసారి చెప్తున్నారు రేవంత్ అన్న, కాంగ్రెస్ పార్టీకి లీడర్లు కావాలి, లయబిలిటీలు కాదు
అని చెప్పి మాట్లాడుతున్నారన్న. చంద్రబాబు నాయుడు గారితో మీ దోస్తాన నిజంగా చెప్పాలంటే విమర్శలకు దారి తీస్తున్నది. నాయుడు గారు నవ్వుతారు, తెలంగాణని తాకట్టు పెట్టేస్తారు మన ముఖ్యమంత్రి. నవ్వుకే హసీతో పసి అని అన్న డైలాగ్ నాకు ఈయనే సాక్షాత్కారం అయిందన్న. రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారనంటే చంద్రబాబు నాయుడు గారికి పిఆర్ ఏజెంట్ అయిపోయిండు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఆంధ్ర వలసదారులకు లేకపోతే ఆంధ్ర రాజకీయ నాయకులకు పేరోల్ మీద పనిచేస్తున్నాడా అని చెప్పి మాట్లాడుతుంటే బనకచెర్ల దానికి నిదర్శనమన్నా, బనకచెర్లనే దానికి గట్టిగా నిదర్శనమన్నా. గాంధీ భవన్ అడుగుతుందంటన్నా నాంపల్లి కాడికి మన కాంగ్రెస్ సీఎం చంద్రబాబు నాయుడు గారి నీడనా లేకపోతే రాహుల్ గాంధీ వదిలిన బాణమా అని చెప్పి ప్రశ్నిస్తుంటే నేను రక్తపు కన్నీళ్ళు ఏడుస్తున్నా. నేను ఇష్టపడ్డ నాయకుడికి ఇంత అవమానమా అని చెప్పి చేస్తున్నా. ఇక నీళ్ళ మీద మాట్లాడితే బనకచెర్ల మీద మీ మాటలు బంకు ఉండే. కర్నూలా కరీంనగరా మీకు తేడా తెలుస్తలేదే, అది ఏడుందో మీరు మాట్లాడలేకపోతే నల్లమల మన దగ్గర ఉన్నదా? రేవంత్ రెడ్డి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు అని అంటే జర బాధేస్తుందన్న. నేను ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తా. బికాస్ డేటా పెట్టుకొని మాట్లాడే ఒక ధురంధరుడు ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి. ప్రత్యర్థుల గుండెలల్లా కళ్ళు పెట్టి గడ్డపార దించేది ఎవడు అని అంటే రేవంత్ రెడ్డి. రాజకీయ నాయకులల్లా ఎత్తుగడలేసి గోల్ని ముంగట పెట్టుకొని పొజెసివ్ అబౌట్ ది గోల్ పెట్టుకొని ఎవడేమనుకున్నా ముంగటికి పోయి లక్ష్యాన్ని ఛేదించేటోడు ఎవడు అని అంటే రేవంత్ రెడ్డి. నేను అర్జునుడితో కంపేర్ చేసిన, నెగటివ్ పర్స్పెక్టివ్లో తీసుకోకుర్రి. ఆయన గోల్ని ఛేదించే ఏదైతే స్ట్రాటజీ ఉంది చూడు చెప్తున్నా. ద్రోణుడు వెనకటికి అడిగిండు, ఏం కనిపిస్తుంది అర్జున? పిట్టె గుడ్డు కనిపిస్తుంది ఆచార్య. పిట్టె కూడా కనబడతలేదు. ఆయనకు సీఎం కావాలని ఉండే. గుడ్డలుడ దిశైనా కొడతాడు, పేగులు మెడలేసుకుంటాడు, డెమోక్రసీని ఖూనీ చేస్తాడు, ఏదైనా చేస్తాడు. ఇవాళ ట్రూత్ ట్రెండింగ్లు ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మమ్మల్ని అన్ఫాలో చేస్తాడు. మీరు సబ్స్క్రైబర్ బటన్ కొట్టుర్రి, లైక్ షేర్ కామెంట్ కొట్టుర్రి. మేము మాట్లాడిన మాటకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అయితే మమ్మల్ని అన్ఫాలో చేస్తాడు ఇప్పుడు తర్వాత. కాకపోతే నేను మాట్లాడిన మాటలలో ఒకసారి మీరు అర్థం చేసుకుర్రు. రేవంత్ అన్న మీరు అర్థం చేసుకోండి. ఎట్లుండే ఎట్లయినావు, ఏడ మొదలెట్టినావు, ఏడ ఆగిపోతున్నావు. అంతమయ్యే కంటే ముందు ఆగిపోకు. ఆగడు సినిమా ఒకసారి చూడు, తెలిసిపోతుంది రేవంత్ అన్న. ఇక రాజకీయాలు మీకు తెలుసు నాకంటే ఎక్కువ. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా ఫ్రెండ్స్? భారత్ మాతాకి జై.